దేవుని పరిశుద్ధ ఘననామములో కొంచెం తగ్గి ఈనాటి మన యొక్క శిలువ ధ్యానాల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతించుటలో, ఘనపరచుటలో, మహిమపరచుటలో దేవుడు ఏమాత్రము ఏమారు లేకుండా సమయమును సజావుగా కొనసాగిస్తూ మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైన కృప ఏంటంటే ఆయనలో మనము నిలిచి ఉండటం, ఆయనలో మనము ఎలా నిలుచున్నాము, ఎలా ఉండాలి అనే సంగతులు ఈరోజు నేర్చుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి అధ్యాయము యోహాను సువార్త, జాన్ చాప్టర్ 15 verse 1 and 2 and 3 చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఆమేన్. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఏ తీగలుగా మనం ఉంటున్నాము, ఏ తీగలుగా మనం ఉండబోతున్నాం? యేసు నిజమైన చెప్పాలి, నిజమైన ద్రాక్షావళి. రైట్, ప్రైజ్ గాడ్, స్తోత్రం. మీ మైక్ ఆపేయాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎన్ని వెరైటీలైనా ఒకటే సొల్యూషన్. బాంబినో అతి తక్కువ సమయంలో నిజమైన ద్రాక్షావల్లి నీవే,
శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే. శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వముడికే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వముడికే అర్పణగా. వాడిపోలివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోలివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. Praise God. స్తోత్రం. సంతోషంగా జీసస్ నేమ్. Holy Spirit. గుడ్, మంచిగా బ్రష్ చే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించు నిశ్చితమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించు నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నీదు ఆత్మతో నింపి ఆదరణకర్త
నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. మంచిది. దేవుని ఉన్నతమైన కృపలో పిల్లలు మాట్లాడొద్దు, అల్లరి చేయొద్దు, నిశ్శబ్దంగా కూర్చోవాలి, అటు ఇటు తిరగొద్దు. చక్కగా చదవబడేటువంటి లేఖన భాగం జాన్ 15:1-2 కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాం. చదవబడినటువంటి ఈ వాక్యములో సత్యమేంటో చాలాసార్లు మనం వినుంటాం. చాలా మార్లు మనము ఈ భాగాలను ధ్యానం చేసుకొని ఉంటాం. జీసస్ ఈజ్ ద రియల్ వైన్. యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. అక్కడ ఇంగ్లీష్లో ఒక చక్కగా మాట రాయబడి ఉంటుంది, ఐఎమ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద హస్బెండ్ మ్యాన్. హస్బెండ్ మ్యాన్ అంటే తెలుగులో అర్థం ఏంటి ఏమ్మా? హస్బెండ్ మ్యాన్ అంటే హస్బెండ్ అంటే భర్త యొక్క మనిషి లేదా మనిషి భర్త. కరెక్ట్గా ఇది వాడుక భాష. ఒక ఇంగ్లీష్ పదానికి 3-4 అర్థాలు వస్తుంటాయి. హస్బెండ్ మ్యాన్ అంటే వ్యవసాయకుడు అని అర్థం. వ్యవసాయకుడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఎవరు ఈ వ్యవసాయకుడు? ఏంటి ఈయనకు మనకున్నటువంటి సంబంధం? ఈయన విశ్వాసులకు క్రీస్తుకు మధ్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈయనే హస్బెండ్ మ్యాన్. ఎవరికి? విశ్వాసులకును క్రీస్తుకును. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని యొక్క నిజమైన స్వరూపం చాలా చక్కగా, చాలా మనము అర్థం చేసుకునే విధముగా, మనం ఎలా ఉంటే బాగుంటుందో, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఎలా ఉండకపోతే మనం ఏమైపోతామో చాలా చదువుతున్నప్పుడే అర్థమయ్యేటువంటి చక్కని భాషలో మరి యొక్క యోహాను సువార్తను రాయించాడు. ఈ సువార్తలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, దీన్ని అన్వయించుకునే విధానం ఏంటంటే, ఒక సేవకుడిగా నన్ను నేను అన్వయించుకుంటే, నా పరిచర్య విధానంలో నేను సరైనటువంటి సేవలు చేయకపోతే ఆయన నన్ను వేరి పారివేస్తాడు. ఒక విశ్వాసిగా ఆయన సన్నిధిలో నువ్వు సరైనటువంటి తీగవలే వేరు పారకపోతే అది కాల్చివేయబడుతుంది లేదా పెరికి వేయబడుతుంది అనే భాషను ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఉపమానంలో యేసు ప్రభువారు తనను నిజమైన ద్రాక్షవల్లిగా,
తన శిష్యులను కొమ్మలుగా ఇక్కడ చూయిస్తూ వచ్చాడు. ఈ కొమ్మలు ఎవరంటే దేవుని సేవకులు. ఈ కొమ్మలుగా ఉన్నటువంటి వీరు జీవానికి మూలమైన ఆయనతో లీనమై ఉన్నవారు ఫలభరితులవుతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు వనమాలి అయి ఉన్నాడు. ఏమంటే అర్థమవుతుందా? దేవుడు ఏమై ఉన్నాడు? వనమాలి అంటే తోటమాలి. ఇక్కడ ఏమేం కనపడుతున్నాయి? తోటమాలి కనపడుతున్నాడు, చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు మా బైబిల్ క్లాస్లో మాకు వచ్చినటువంటి మా ప్రీచర్ ఈ అధ్యాయం గురించి మీ సంఘంలో బోధించి ఆ వీడియో మాకు పెట్టండి. వై? దేవుని యొక్క ఆ సేవకునికి, దేవునికి, ఆ యొక్క ద్రాక్షవలైనటువంటి చెట్టుకి, ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలకున్నటువంటి అర్థాలను ఈరోజు మా క్లాస్ చెప్పారన్నమాట. విశ్వాసికి మాత్రమే కాదు, సేవకుడికి కూడా దీనికి సంబంధించినటువంటి విధానాలను ఆయన అభివర్ణిస్తూ వచ్చాడు. అందును బట్టి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుడు వనమాలి అయి కొమ్మల్లో మంచి కాపు కాయాలని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు. దేవుడు వనమాలిగా ఉంది. కొమ్మలంటే ఎవరని చెప్పాను? సేవకులు. అంటే ఇక్కడ ఎవరిని చెప్తున్నాడు? మాకు చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు. ఆయన వనమాలిగా ఉన్నాడు. ఒక విశ్వాసిగా నువ్వెంత క్రమము, పద్ధతి, వినయము, విధేయత కలిగి ఉంటే ఆయనతో నువ్వు అంటు కట్టబడి ఉంటావో, ఎట్ ద సేమ్ టైం ఒక సేవకుడు కూడా ఆయనతో అంటు కట్టబడి ఉంటేనే విస్తరించబడతావు, ఫలించబడతావు, అభివృద్ధిలోనికి నడుస్తావనే విషయాన్ని చాలా క్లుప్తంగా, చాలా నానా విధములైనటువంటి విధానంలో మాకు ఈరోజు క్లాస్ చెప్పారు. ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు కేవలము అక్కడ ఉన్నటువంటి సందర్భాలే కాకుండా మనమందరము కూడా ఫలించాలని దేవుడు మన దగ్గర నుంచి అభిలాషిస్తున్నాడు. అందరూ ఫలించాలి, సేవకుడు ఫలించాలి, విశ్వాసి ఫలించాలి. ఎందుకంటే ఆయన వనమాలిగా దేవుడుగా ఉన్నాడు కనుక. ఏమండి, ఒక తోటకు మీరే యజమానులు అనుకోండి. యజమాని బాగుండాలంటే ఏం చేయాలి? తోటలో పని చేస్తున్న పని వాళ్ళందరూ క్రమముగా చేస్తేనే ఆ యజమాని బాగుంటాడు కదా. ఇప్పుడు ఆ యజమానికి ఎవరి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది? తోటలో పని చేస్తున్న ప్రతి ఒక్కరిపై శ్రద్ధ ఉంటుంది. మీరు బాగా చేస్తే చక్కని పంట వస్తుంది. ఆ పంట వలన నీవు, నేను, మనము దీవెనకరంగా ఉంటామని ప్రతి యజమాని, ప్రతి తోటమాలి ఆశపడుతుంటాడు. ఈరోజు పరమనున్నటువంటి మన తోటమాలి, మన యజమాని మనము ఫలించాలని, మనము విస్తరించాలని, మనము ఎండిపోయినప్పుడు తీసి కాల్చివేసేటువంటి తీగల వలె ఉండకూడదని. ఏమండి, అంతే కదా. పంట పండిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు? కోసిన తర్వాత ఆ మిగిలిన ఏముంటాయి? అవి ఏమంటారు? అంటే కోసిన తర్వాత లేరా? కాదు కాదు, అంటే కొన్ని మిగిలిపోయిన కాదు కాదు. ఓకే, రైట్, వదిలేద్దాం. సరే, వాక్యంలోనికి వెళ్దాం.
దేవుని వాక్యము చక్కగా మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని కనుక నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, దేవునిలో ఫలించినట్లయితే ఆ ఫలించని తీగను వ్యవసాయకుడు ఏ రీతిగా తీసి పారేస్తున్నాడో, ఈరోజు సంఘములో, గ్రామములో, అభివృద్ధిలో, ఆశీర్వాదకరమైనటువంటి విధానములో, తోటమాలి యొక్క ఆధీనములో లేనప్పుడు ఆ తీగను తీసి పారవేస్తారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు సూటిగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకైన రెండో వాక్యం ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు గ్రామాల్లో, సంఘాల్లో పనికొచ్చేటువంటి తీగలు ఉంటాయి, పనికిరాని తీగలు ఉంటాయి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, మనం పరిశీలించుకోవాలి. పనికొచ్చే తీగలుగా ఉన్నామా, పనికిరాని తీగలుగా ఉన్నామా? ఎవరో నిన్ను గురించి, నన్ను గురించి ఎవరు చెప్పక్కర్లేదు, కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోవాలి మనం ఏ తీగలుగా ఉన్నాము. ఫలించని తీగలు ఎలా ఉంటున్నాయి, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలను మనం వింటున్నప్పుడు మన యొక్క జీవితాలను కొన్నిసార్లు మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ఈ రెండు తీగలను మనం ఆలోచిస్తే, దేవుని మీద సరైన విశ్వాసం లేకపోయినా, ఆయన్ని ప్రేమించకపోయినా వారిలో జీవము ఉండదు. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే జీవం అనేది అడుగంటిపోతుందని అర్థం. ఎవరిలో అంట? దేవుని మీద సరైన విశ్వాసం లేకపోయిన వారి మీద, లేదా ఆయనను ప్రేమించని వారిలో జీవము ఉండదు. అట్టివారు ఫలించలేరు. అలాంటి తీగలను దేవుడు ఏం చేస్తున్నాడంటే వేరు చేస్తున్నాడు. అంటే క్రీస్తుతో ఉన్న సహవాస భాగ్యం నుంచి వేరు చేస్తాడు అని అర్థం. తండ్రి, క్రీస్తు ఇద్దరు కనపడుతున్నారు ఇక్కడ. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే, ఎప్పుడైతే దేవునితో మన సహవాసాన్ని మనం మానివేస్తామో దేవుడు అటువంటి వారిని తిరస్కరిస్తాడు, తీసివేస్తాడు, కాల్చివేస్తాడనే అర్థాలు మనకు తెలియపరచబడుతున్నాయి. దేవునితో సహవాసము కలిగిన తీగలు, దేవునితో సహవాసం లేని తీగలు. అందుకే మూడో వాక్యం అంటాడు, నేను మీతో చెప్తున్న మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఆయన ఏమైతే తెలియజేస్తున్నాడో ఆ మాటలు ఎప్పుడో మనలో ఉన్నాయో దాన్ని బట్టి మనము పవిత్రులుగా ఎంచబడతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. పవిత్రమైన జీవితం అనేది ఎలా ఉంటుంది? నేను పవిత్రుడిని, పవిత్రురాలను అనేది శరీరానుసాయమైన ఇచ్చలు, కోరికలు, ఆలోచనలు కాక దేవుడి ఉద్దేశాన్ని మనము ముడిపడి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అందుకే నాలుగో వాక్యం అన్నాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. స్త్రీగా ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు, స్తోత్రం, హల్లెలూయా, దేవునిలో నివసించకుండా, దేవుని సంఘ సహవాసం లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మనల్ని ఆయన అంటున్నారు, మీరు ఫలించలేరు అంటున్నారు.
ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయనలో ఉండాలి. అందుకంటున్నాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఏమండి, అంతే కదా. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఆయనతో సహవాసం మనకు ఏర్పడిపోతుంది. ఆయన మనల్ని చేర్చుకుంటాడు. మనం ఎటువంటి వారమైనా ఆయన చేర్చుకుంటాడండి. మన శారీరక సంబంధాలు, లోకానుసారమైన పరిస్థితులు ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసింది కేవలం నువ్వు ఎటువంటి వాడమైనా, ఎటువంటి దానమైనా, ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఇలా ఉన్నాను అని ఒక్క మాట నోరు తెరిచి అడగగలిగితే ఆయన చేర్చుకోగలడు. అది దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. అంతే. దాని అర్థం ఏంటంటే, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగూ ఫలిస్తుందో అలాగే నా యందు నిలిచుంటేనే మీరు. చక్కని ఉపమానం. ఎందుకంటే సహజంగా మన యొక్క పల్లె జీవితాల్లో వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం గనుక ఆ వ్యవసాయము చేస్తున్నప్పుడు మన యొక్క ఆ వ్యవసాయ విధానములో దేనిని, ఏ పంటను ఏ రీతిగా వేసినప్పుడు, ఏ మందు వాడినప్పుడు ఏ రీతిగా అది ఫలిస్తుందో, ఏ రీతిగా అది క్షీణిస్తుందో, ఏ రీతిగా అది విస్తరిస్తుందో దానికి కావలసిన విధానమును మనం ఎరిగిన వారమై ఉంటాం. ఇంకా క్షుణ్ణంగా అర్థమవుతుంది. చాలా క్షుణ్ణముగా అర్థమయ్యే రీతిలో రాయించాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము? ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధముగా ఉంది? ఎలా ఉంటే మంచిదని దేవుడు ఆశిస్తున్నాడో, మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనము పరీక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. 13వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనను. మన యొక్క జీవితాలకు ఒక చక్కని ఉపమానము ఇది. మేడగదిలో జరిగిన అనుభవం. సరే, ఏ విధంగానైనప్పటికీ మనిషికి ఉన్నటువంటి ఆ లక్షణాలను, పవిత్రతను అపవిత్రతను అక్కడ తెలియపరిచాడు. ఈరోజు మనిషి పవిత్రుడుగాను అపవిత్రతలో నుంచి వేరు చేయబడిన వాడుగాను ఉండటానికి ఆయన అంటున్నాడు, నాలో నివసించి నా యందు ఫలించుడి అంటున్నాడు. 5వ వాక్యం చూసినప్పుడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి. ఆ మాటను అండర్లైన్ చేసుకోవడమే కాదు, మీ ఇంటికి వెళ్ళాక మీ అయ్యగారులకు చూపించండి, మీ కుమారులకు చూపించండి. బైబిల్ ఉన్న ఇళ్ళలో బైబిల్ తీసి మీ అయ్యగారిని దగ్గర పిలిచి, అయ్యగారు ఈరోజు పాస్టర్ అయ్యగారు ఈ వాక్యం చెప్పాడు, అందులో ఈ మాటకు అర్థం ఏందో మాకు అర్థం కాలేదు, ఆయన చెప్పింది నువ్వు చెప్పాను. ఆయన అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కదా, చక్కగా అర్థమయ్యే విధంగా. చిన్న పిల్లలు చదివితే కూడా ఆ మాటకు అర్థం ఏంటో వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇది ఖురాన్, సంస్కృతము, మనకు అర్థం కానీ ఏదో లాంగ్వేజ్ అయితే దీని అర్థం చెప్పలేకపోవాలబ్బా అనుకోవచ్చు. అచ్చ తెలుగులో మన వాడుక భాషలో రాయించాడండి. సంస్కృత పదాలు కూడా కాదు, వాడుక భాష. ఏమంటున్నాడంటే అక్కడ, నాకు వేరుగా ఉండి
ఈరోజు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాలను ఇప్పుడు ఒకసారి లైవ్లోకి తీసుకోండి. మన తల్లిదండ్రులను లైవ్లోకి తీసుకోండి. మన అన్నదమ్ములను లైవ్లోకి తీసుకోండి. మన కలిగిన యవ్వన బిడ్డలను లైవ్లోకి తీసుకోండి. వీళ్ళంతా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు చెప్పండి? దేవునికి వేరుగా ఉన్నారు. ఆయనేమో చక్కగా చెప్తున్నాడు, అరే నాయనా, నాకు వేరుగా ఉండి మీరేమి సాధించలేరు. నేను ఎవరు అనుకుంటున్నారు? ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు ఫలిస్తాడు. ఎవడైతే నా యందు నిలించడో వాడు వేరుగా ఉండి ఏమీ చేయలేడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఈరోజు మనము ఫలించాలి అంటే, ఆ తీగలు ఫలించాలంటే మొక్కలేసానండి ఇంటి దగ్గర. నేను లాస్ట్ గృహప్రవేశం అప్పుడు దాదాపు 10,000 పై చెలుకు పెట్టుకున్నాను. వాటినే గుర్తు చేసుకొని ఎండనక వాననక ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీళ్ళు పెట్టిపోతా ఉంటాను. ఎందుకు? అవి ఫలించాలి అంటే ఏమవసరము? ఎంత పెట్టి కొన్నామనేది కదా అక్కడ ముఖ్యం. కొని ఊరకు వదిలేస్తే ప్రయోజనం ఉంటాయా? బిడలను కని వదిలేస్తే వాళ్ళు ప్రయోజనకులు అవుతారా? దేవుని ఉద్దేశం కూడా అదే. నేను కన్నాను మిమ్మల్ని ఇలా వదిలేస్తే మీరు ప్రయోజకులు అవుతారా? కారు గనుకనే మీరు నాతో అంటు కట్టబడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునితో అంటు కట్టకుండా వేరుగా ఉండి నువ్వేమీ సాధించలేవు. ఒకవేళ అనుకుంటుంటావు, నాకేం కొదవ ఉంది, ఇప్పుడు దేవుని కాడికి పోతే నాకేం తక్కువైంది. మీ అయ్యగారులతో చెప్పారు అనుకోండి, వాళ్ళు అదే అంటారు, వాళ్ళే చెప్పాలి పో అమ్మా. ఇప్పుడు దేవుని కాడికి పోకపోతే, ఇప్పుడు మందిరానికి పోకపోతే, ఇప్పుడు వాక్యం వినకపోతే నాకేం కొదవైంది. పొయ్యి మీరు తీసుకొచ్చింది ఏంది? కొంతమంది మన పెద్దల మాటలు నేను వింటుంటాను అప్పుడప్పుడు. ఈ ప్రార్థన పోయిన అమ్మలు తెచ్చింది ఏముంది, మేము ధ్యానం ఏముంది అంటూ ఉంటారు కొంతమంది. అంటే దేవుని నుంచి మనకు వచ్చేటువంటి ఈ ఆశీర్వాదము ఇది లోక సంబంధమైనది కాదు. ఇది కనులకు కనిపించేటువంటిది కాదు. మందిరాలకు పోతే కోటీశ్వర్లు అయిపోతారు, మందిరాలకు పోతే కార్లు కొంటారు, బంగళాలు కొంటారు. ఏమి కొనరు, ఏమి కొనరు. నువ్వు కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తేనే కొంటావు. అవన్నీ ఫేక్ మెసేజెస్. మందిరానికి వెళితే నువ్వు కార్లు బంగళాలు కొనవు, ఫేక్ మెసేజెస్ అయింది. కష్టపడి చెమటోర్చితే కొంటావు. అయితే ఇంకా మందిరానికి ఎందుకు అయిపోయేది? నువ్వు చచ్చిన తర్వాత జీవం ఉంటుంది. అది బ్రతుకున్నప్పుడు వచ్చేది కాదు. ఈరోజు నువ్వు మందిరానికి వెళితే వచ్చే జీతము చచ్చిన తర్వాత పొందుకునే జీతం. అది పరమందు దాచుబడి ఉండేది. అది మన కంటికి కనపడదు, చౌకి. ఇది అర్థం కాదు అందరికీ. ఎంతవరకు ప్రతి మనుష్యుడు ఏం ఆలోచన చేస్తుందంటే, భూమిపై నేను ఎంత ఫలించాను, ఎంత విస్తరించాను, ఎంత గొప్పగా ఉన్నాను, ఎంత గొప్పగా బ్రతుకుతున్నాను అనేటి ఆ వ్యామోహంలో భ్రమలో పడిపోయి బ్రతుకుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారండి. ఫలించటము అనే మాటకు అర్థము భూమిపై నువ్వు ఫలించాలని కాదు దేవుని ఉద్దేశం. భూమిపై నీ కష్టార్జితమే నిన్ను ఫలింపజేస్తుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మికముగా నువ్వు భూమిపై ఎంతగా విస్తరిస్తావో, ఎంతగా ఆయనతో అంటు కట్టబడి ఉంటావో, పరమందు దానికి జీతం ఒక దినమున పొందుకుంటావు. ఆ జీతమే గడిచిన 2 రోజుల్లో 3 రోజుల క్రితం అనుకుంటా ఓ పాస్టర్ గారు చెప్పాడు. ఏంటా జీతము? అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి భయంకరమైన ఆ అగ్నిగుండము నుంచి తప్పించుకునే మార్గం. స్తోత్రం,
హల్లెలూయా. ఇక్కడ ద్రాక్షవల్లి వ్యవసాయం అనే సంగతులు ఆయన చెప్పింది ఎందుకంటే, మీరు దేవుని మందిరానికి వెళితే ఒక 100 ఎకరాల పొలము కొని దాంట్లో మీరు వేసుకున్న పంటలు ఆశీర్వదించబడి మీరు 1 లక్షలు కోట్లకు అధికారులు అయిపోతారనే ఉద్దేశం కాదు. ఒక వ్యవసాయకుడు ప్రయాసపడినప్పుడు ఆ ద్రాక్ష తోట, ఆ తీగలు ఏ రీతిగా ఫలిస్తాయో నాలో మీరు ఆ రీతిగా ఫలించినప్పుడు మీ కొరకు దాచి ఉంచిన ఆ జీతము పరమందు దాచబడి ఉంటుంది అని దాని ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పటికీ ఈ లోక సంబంధమైనవి చూసుకుంటుంటామండి. ఈ లోక సంబంధమైన విషయాలు ఆయన ఏది చెప్పడు. ఆయన ఏది చెప్పినా కూడా పరమందు దాచి ఉంచిన దీవెనల గురించే చెప్తాడు. భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనవి. స్తోత్రం. భూ సంబంధములో నువ్వు ఎంతగా విస్తరించబడినా, ఎంతగా ఫలించబడినా అది దేవుని ఆశీర్వాదమని భ్రమలో ఉండటమే. అఫ్ కోర్స్ కష్టానికి తగిన ఫలం ఉంటుంది. నువ్వు ఎంతగా ప్రయాసపడితే అంతగా సంపాదిస్తావు. దానివలన నీకు కలిగిన లగ్జరీని నువ్వు అనుభవిస్తావేమో, కానీ అవన్నీ దేవుని లెక్కకు అవసరానికి రావు. దేవుడు మనకు లెక్కేసేది, అమ్మ నువ్వు భూమి మీద 3 పూటల కష్టపడి ఏ పనికి పోకుండా, నా దేవాలయానికి పోకుండా, దేవుని పనిలో పాలిభాగస్తులకుండా దున్ని 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 10 ఎకరాలు, 5 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు చేసి కష్టపడి ఎంత నేను సంపాదించుకున్నాను అవి లెక్కేయడు ఆయనకు అవసరం లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు లెక్కలోనికి తీసుకోడు. అవి కేవలము మనిషి మనుగడకు మాత్రమే. ఆయన మొదటి మాటలోనే చెప్పాడు కదమ్మా, అమ్మా చెప్పాడా? మొదటి మాటలోని ఎప్పుడైతే ఆదాము అవ్వమ్మ మాటిన్నాడో, ఎట్టెట్ట చేసిండో, మొత్తం మీద పాపములు పడిపోయాడో, ఆ పాపం ఎప్పుడైతే మనిషి జీవితంలోనికి వచ్చేసిందో ఆయన చెప్పిన ఒకే ఒక మాట, మీరు భూమిని దున్ని చెమటోర్చి మీరు ఫలించాలి. అంతవరకే. దేనికది? కేవలం నీ జీవనోపాధి. నాతో అంటుకట్టి పడడానికి నువ్వు కష్టపడి సంపాదించేదానికి సంబంధం లేదు. చాలా మంది నేను అయ్యగారులు ఏందయ్యా ప్రార్థనలకు రారా, రండి అయ్యా దేవుని మాట్లాడండి. యాడు సార్, పిల్లల కోసం పనికి పోవాలా, ఈఎంఐల కోసం తేవాలా, బువ్వకు తేవాలా, పొద్దున పోతే సాయంత్రం అవుతుంది. దేవుడి కోసం పోతున్నావు, దేవుడి కోసం పోతున్నావు. మరి నాయన పొమ్మనేది ఆయనే. పో పనికి, కష్టపడు, సంపాదించు, నీ పిల్లలను పోషించు, వృద్ధి చెయ్యి. కానీ అదే జీవితం కాదురా నాయనా. అందుకోసమే మీకు ఒక పీరియడ్ పెట్టాను, ఒక టయాన్ని పెట్టాను. 6 రోజులు మీరు కష్టపడండి, 6 రోజులు మీరు ప్రయాసపడండి. 7వ దినమున నా సన్నిధికి రండి. నా సన్నిధికి వచ్చి మీరు విశ్రాంతి పొందటమే కాదు, నాతో మీరును, మీతో నేను కలుసుకునే శ్రేష్టమైన ఒక సమయం. ఎంత చక్కని మాట అండి, ఎంత బుద్ధిగా చెప్పాడు. చిన్నపిల్లలు పాలు తాగేవాడికి చెప్పినట్టుగా చెప్పాడు, పాలు తాగే బొడతాయిలకు చెప్పినట్టు చెప్పాడు. ఒరే నాన్న, మీరు 6 రోజులు పని చేసుకోండి రా, 7వ దినం నా సన్నిధికి రండి, నాతో ఉండండి. అప్పుడు ఇక్కడ చెప్పాడు కదా, ఏమంటున్నాడు? నా యందు ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలిస్తాడురా. తెలుసుకోండిరా నాయనా, అయ్యా తెలుసుకోండి అయ్యా. మీకోసం నేను కొమ్మలను పంపించాను. ఆ కొమ్మలు మీకు ఒక మందిరాన్ని ఉంటుంది. ఆ మందిరం నుండి ఆ కొమ్మలు చెప్పే మాటలను ఆలకించండి అయ్యా అంటే, ఆ మాటకు కనీసం ఎందుకు అలా మొత్తుకుంటున్నారా పాస్టర్లు? వాళ్ళ కనీసం మనం బతుకు తిరుగుడే మీయట్లేదే, లేదా జీతానికి వచ్చి మన కాడ పని చేస్తుండ అనుకోవడానికి.
ఏమండి, ఈరోజు కొంతమంది సేవకులు కేవలం సేవ మీద వచ్చే బ్రతుకుదరు, ప్రతి ఒక్కరు దేవుడు సేవ చేస్తున్నారు. జీవనోపాధి సేవ. మాలాంటి కష్టపడి పని చేసుకున్నాను చూస్తే ఆయన పని చేసుకుని బతుకుతాడు. అవును, పౌలు గారు పని చేసుకొని బ్రతికాడు. ఎవరి మీద ఆధారపడలే, విశ్వాసుల మీద ఆధారపడి గుంజి 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 మీ రక్తాలు పిండి నాకు ఇస్తేనే నేను సువార్త చేస్తాననిలే పౌలు గారు. ఆయన కొరింథీ సంఘం నుంచి గలతీలో నుంచి ఎఫెసులో నుంచి ఇట్లా ఇంకొక సంఘానికి వెళుతున్నప్పుడు విశ్వాసులే ప్రేమతో ఆయనకు గుప్పిలు ఇస్తే తీసుకొని వెళ్ళాడు. ప్రేమతో ఇచ్చిన గుప్పుల్ని తీసుకొని దారి ఖర్చు పెట్టుకుంటూ ఇంకొక గ్రామం వెళ్తూ అలా కొన్ని సంఘాలు మరి స్థాపించారు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని యందు నిలిచి ఉండవలసిన మనము లోకములో ధనాపేక్షతో బిడ్డలు, భార్య, సంసారం అనే మమకారముతో దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. రాత్రి కొన్ని మాటలు చెప్పాను, మనం ఎందుకు నశించిపోతున్నాము గుర్తున్నాయి? ఎవరికన్నా గుర్తు చేసి చెప్పగలరా? ఆ మాట, చివరి మాట ఎక్కడ రాసినది? అది కొలసీలోనా గలతీలోనా? ఆ మాటను ఒకసారి చదవండి. డైరీలు తీసి దుమ్ముగా రాస్తున్నారుగా. అరే, డైరీలు సరిపోక మళ్ళీ కూడా డైరీలు అడుగుతుండ్రు. అయితే కాదులే, సరే వదిలే. చప్పట్లు కొట్టు అక్క. ఇంకా మంచిది, మీరు చాలా చక్కగా రాసుకుంటున్నారు, డైరీలు నిండిపోయేటట్టు రాస్తున్నారు. మీరు సూపరు, మిమ్మల్ని సన్మానించాలి, దండలేయాలి. మంచి రోజు చూసి దండలేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. దేవుని ఎంత చక్కగా రాయిస్తున్నాడండి, ఎంత చక్కగా రాయిస్తున్నాడంటే 6వ వాక్యంలో ఒక మాట చూడండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఏమంటే ఈ మాట అర్థం కాని వాళ్ళు ఎవరుంటే నాకు తెలియజేయండి ఒక్క మాట. అంటే అర్థం ఏందమ్మా? మా తలలు పైకెత్తాను, ఎంత రాసినా మీకు అర్థం కావు, మళ్ళీ అడిగితే చెప్పలేరులే, కానీ తలలు పైకెత్తి నా వైపు చూసి చెప్పండి. ఈ మాటకు అర్థం ఏంటి? ఎవడైనను నా యందు నిలిచి ఉండనేలా వాడు తీగవలే బయట, అంటే అర్థమైంది. ఎవరికి అర్థం కాలేదు? నిజంగా చెప్పండి, అంటే అర్థమైంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక చెట్టు ఉందండి, ఈ చెట్టు ఈ టేబుల్ మీద పెట్టినప్పుడు ఇది పచ్చగా ఫలించి చక్కగా చూడటానికి చక్కగా చాలా అందంగా కనిపిస్తుందా లేదా? కాబట్టి ఏం చేసుకున్నాము, ఈ టేబుల్ మీద మనం పెట్టుకున్నాం. ఇదే చెట్టు ఇది ఎండిపోయి మాడిపోయి తీగలు లేకుండా అందహీనంగా ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఈరోజు మన జీవితాలు దేవునితో అంటు కట్టుకునే అనుభవం లేకపోతే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని బయట పారేస్తాను. ఒకవేళ బయట పారేస్తే ఎవడో దారిని పోయి ఎన్నో గ్లాసు నీళ్ళు ఇస్తాడు, ఆయన అట్ట కూడా అంటట్లే. ఆ తీగలంట ఏమంటున్నాడు అక్కడ, అవి అగ్నిలో వేసి కాల్చేస్తానంటున్నాడు. పొరపాటున ఏదో బయట పాడేస్తే ఎవరొకరు ఒక సుక్క నీళ్ళు పోతే లేదా చల్లగాలికి తగిలో అయ్యో సిగురేస్తాయి అంటారు, చూశారు ఏమా అంటారు కదా. చలికాలం మొన్నటి దాకా చలికాలం ఉంది, దాదాపుగా 3 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టేవాడిని చెట్లకు. ఎందుకని? చలికాలము అమ్మగారు అనేది ఏం పోతాం లేవయ్యా, ఆ చలికి అది మంచుకు నీళ్లు పడుతులే, అవి పలిత్తయిలే అంటుండేది.
నాకేమో ఆ చెట్ల మీదే భయం. అంటే చెట్లను పెంచాలని కోరిక అంటే ముందు డబ్బులు పెట్టుకున్నామని కోరిక ఎక్కువైపోయింది, ఆ బాధ ఎక్కువైపోయింది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవునితో అంటుకట్టే అనుభవం మనం లేకపోతే ఏ రీతిగా పనికిరాని చెట్లను పీకి బయటపడేస్తామో మనమైతే బయటపడేస్తాం. ఆయన అట్లంటలా కాల్చుతానంటున్నాడు. కొన్నిసార్లు మనం తీసి బయట వేసిన చెట్లు ఆ దారిన పోయేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక చుక్క నీళ్ళు వేస్తే మళ్ళీ పెరుగుతుంటాయి కదా. ఇది అట్ట కాదు, ఇక ఏముండదు, కొప్పేసి కాల్చేస్తానంటున్నాడు. ఇంకెప్పుడు తెలుసుకుంటామక్క? ఎప్పుడు మనం తెలుసుకునేది? ఆయన అంత చక్కగా వివరిస్తూ వాక్యాలు రాశాడే, మనం ఎప్పుడు నేర్చుకునే అనుభవంలోనికి వెళతాము. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి, ఏమంటే వాడు ఈడని నేను అనట్లేదండో, పొరపాటున అర్థం చేసుకున్న వాళ్ళు పాస్టర్ అయింది వాడు ఈడు అంటున్నారు, నేను కాదు, వాక్యంలో ఆయనే రాశాడు. ఎవడైతే వాడైతే వీడు వాడని పదాన్ని ఆయనే వాడాడు. అంటే ఒక విశ్వాసి అవిశ్వాసములో ఉంటే పిలవబడే పేరు చూశారు ఎలా ఉందో, అవిశ్వాసిగా ఉంటే ఆ నామకరణం చూశారు ఎలా ఉంది. దేవుని పిల్లలను సహోదరులారా అన్నాడు. అవిశ్వాసిగా ఉన్నవాని అన్నాడు, ఆయనే పిలుస్తున్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండేనల్లా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి ఒకవేళ ఎవడైనా ఉంటే, ఆయనతో ఉంటే ఎలా ఉందో చూడండి. ఆయనతో మమేకమై ఆయన సన్నిధికి నడుస్తూ పరిచర్యలో పాలిభాగస్తులు ఉంటూ సంఘ సహవాసము నుండి దేవుని మాటలిని ఆయన చిత్తమేంటో తెలుసుకొని మారు మనసు రక్షణను కలిగి ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం బ్రతికితే ఎలా ఉంటుందో రాశాడు. ఒక మాట చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అప్పుడట మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు శిష్యులగుదురు. చాలా ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనము దేవుని సన్నిధిలో ఫలించే వారముగా, విస్తరించే వారముగా, ద్రాక్షావల్లి అంటుకట్టిన తీగల వలె ఫలించి విస్తరించే అనుభవంలోనికి వెళ్ళాలని వాక్యం మనలను చాలా చక్కగా ఆహ్వానిస్తుంది. చాలా సంగతులు చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎంత చెప్పినా అదేందో సమయం స్పీడ్కి పోతుంది మనకంటే. నేనేమి ఇక్కడ మాట్లాడినట్టే లేదు, అప్పుడు ఆడ టైం 40 నిమిషాలు దాటిపోయింది. ఏం మాట్లాడలే, 40 నిమిషాలన్న మాట్లాడితే కొంచెం కసి తీరుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధికి మనం ఇస్తున్నప్పుడు ఆయన నిజమైన ద్రాక్షావల్లిని ఎరిగి ఆయనతో అంటుకట్టబడే అనుభవంలో మనం ఉండగలిగితే అంతకంటే ఆశీర్వాదం ఏమి లేదండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన సహవాసాలు, భూ సంబంధమైనటువంటి బంధుత్వాలు, భూ సంబంధమైనటువంటి స్నేహాలు దేవుడు కోరుకోడు. భూమి మీద నీవు ఎంత ఆశ్రయించబడినా, ఎంత బలగము నీకున్నా, ఎంత సంపద నీకున్నా, ఎంత నీకు నువ్వు నాది ఇంత అని నువ్వు ఏది గొప్పగా చెప్పుకుంటున్నా అది ఏది ఆయనకు పనికిరాదు. ఆయనకు అవన్నీ అక్కర్లేదు. ఆయన కేవలం మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నాతో సహవాసాన్ని కలిగి ఉంటే చాలు. ఫెలోషిప్, నాతో సహవాసాన్ని కలిగి ఉంటే చాలు. ఆయన కోరుకునే ఆ సహవాసంలో మనం ఉంటే చాలు. ఈ రీతిగా దేవుడు తన ఉన్నతమైన కృప ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించి నిత్యమైన సంతోషంలో శాశ్వతంగా మనల్ని ఉంచాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. శిథిలమైన స్థితిలో మనం ఉండకుండా ఆయన రక్తంతో మనల్ని కడిగి ఆయన పోలికలలో మనం నిర్మాణం చేసుకున్నాడు. ఎంత చక్కగా చేసుకున్నాడండి. మన రూపం ఆయన పోలికండి.
నువ్వు నల్లటోడు, తెల్లటోడు, ఎర్రటోడు, పొట్టోడు, లావుటోడు, పొడుగుటోడు పక్కన పెడితే మొదట నీవు సజీవంగా ఉన్న నువ్వు నేను మనం కలిగి ఉన్న రూపము ఆయన మనకిచ్చిన పోలిక. మనము శ్రేష్టమైన ఫలములతో ఉండాలని మన కొరకు ఆయన సర్వాన్ని అర్పణగా చేసి మనము వాడిపోకుండా ఆయనకు ఆశ్రయ దుర్గంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంత చక్కగా ఆశపడుతున్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆయన చిత్తంలో ఉన్నామా? ఆయన మార్గంలో ఉన్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆత్మతో నింపబడిన వారు ఆదరణకర్త యొక్క నడిపింపులో మనం ఉన్నామా? నా ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఈ 40 దినాల్లో ఒక్క మాటను మీ కుటుంబాల్లో ప్రస్తావించండి. అమ్మా, మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను, మీకు వందనాలమ్మా. ఒక్క మాటన మీ పిల్లలతో, ఒక్క మాటన మీ భర్తలతో, ఒక మాటన మీ తల్లిదండ్రులతో, లేదా ఒక్క మాటన మీ నైబరు, మీ ఇరుగు పొరుగు వారితోనైనా ఒక మాట పంచుకోండి. ఈరోజు దాసుడు తెలియజేశాడు. దేవుని దాసుడు చక్కని వర్తమానాన్ని ఇచ్చాడు. మనం ఆయనతో సహవాసం లేకపోతే కాల్చివేయబడతాం. నిన్నటి దినమున మనం విన్న వర్తమానములో నిత్య నాశనమునకు వెళ్తాము అన్నాడు. దేన్ని బట్టి మనం నిత్య నాశనానికి వెళ్తామంటే మనకున్నటువంటి అలవాట్లను బట్టి, మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి. మనలో ఉన్నటువంటి అవిధేయత మనల్ని నిత్య నాశనములోనికి తీసుకెళ్ళిందట. చూసారా, మన స్థితిని మనం ఆలోచించుకుంటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ప్రతి మాట చెప్తున్న మమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. కొంతమందికి చెప్పుట వరకే సరిపోతుందండి. కొంతమంది చెప్తున్నప్పుడు చాలా చక్కగా ఉంటాయి, క్రియలు కనపడవు. సేవకుల్లో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ ఆ మాటలు వింటున్నప్పుడు అవి నన్ను కూడా ప్రశ్నిస్తున్నాయి. నాకు కూడా అవి వర్తిస్తాయి. ఆయన ముందే చెప్పాడు, కొమ్మలుగా ఉన్న శిష్యులు మీరే. మీరు సంఘముతోనూ నాతోనూ అంటుకట్టబడి ఉండకపోతే మీరును కూడా అదే స్థితిలో బయట పారవేయబడి అగ్నిలో కాల్చివేయబడతారని సెలవిస్తున్నాడు. ఆయన రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడు. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఈరోజు ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం చేయి. ప్రభు సన్నిధిలో మోకరించి ఒక చిన్న తీర్మానం. అవును నాయనా, నేడు దినున మేము నిత్యనాశనమునకు ఏ రీతిగా పాత్రలం అవుతామో మీరు మాట్లాడారు. ఈ దినమున తండ్రి, మేము నీతో అంటుకట్టబడే సహవాసం లేకపోతే ఎండిన ద్రాక్ష తీగలు ఏ రీతిగా బయట పారవేయబడి అవి అగ్నిలో కాల్చివేయబడతాయో, మా జీవితాలు మీతో లేనప్పుడు ఆ రీతిగా ఉంటాయని, మీకు వేరుగా ఉండి మేమేది సాధించలేమని నైనా నీ మాటలు ఎంతో సూక్ష్మంగా, ఎంతో సూటిగా, అర్ధరహితముగా గ్రహించువారుగా, అర్థం చేసుకోలేని వారు అర్థం చేసుకునే విధముగా క్షుణ్ణమైనటువంటి గ్రహించగలిగేటువంటి విధానములో మీరు రాయించినందుకై స్తోత్రాలయ్యా. చదువుకున్న బిడ్డలు, విన్నటువంటి బిడ్డలు, గ్రహించిన బిడ్డలని వారి జీవితాల్లో కొదువగలిగి, నీకు ఇప్పటికీ దూరంగా ఉన్నాను, ఈ క్షణమునకు దూరంగా ఉన్నాను, ఇదిగో నా 40 దినాల స్వార్థ మరి ఆయన సిలువ ధ్యానాలలో ప్రతిదినము మీరు తెలియజేస్తున్న శ్రేష్టమైన సంగతులు వింటున్న బిడ్డల జీవితాల్లో ఒక్కరైనను వారి బ్రతుకులు మార్చుకోవడానికి, ఒక్కరైనను వారి కుటుంబాలను మార్చుకోవడానికి కృప చూపమని సహాయం చేయమని, చేరి వచ్చిన బిడ్డలు, పరిచయం ఉన్నటువంటి సంఘమును నీ కృపలో ఎత్తుపట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. త్రేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన సంఘమునకు సకల పరిశుద్ధులకు ఈనాటి వర్తమానమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపతోడైన నడిపించునుగాక.